ఇక్కడ కొన్ని విషయాలు ఇజ్రాయేలు జనాంగం గురించి రాయబడి ఉన్నాయి. అంటే పౌలు భక్తుడు కలిగి ఉన్నటువంటి వేదన దేని కొరకు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇజ్రాయేలు జనాంగం యొక్క మారు మనసు విషయంలో ఈ వ్యక్తి ఏం చెందుతున్నాడటండి? వేదన చెందుతూ ఉన్నాడట. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా పౌలు భక్తుని మాదిరిగా తీసుకొనగలిగితే, పౌలు భక్తుని మాదిరికరంగా ఉంచుకొనగలిగితే, క్రైస్తవుడు పడవలసినటువంటి వేదన దేనికోసమయ్యానంటే ఉద్యోగాల కోసం కాదు, పనిపాటల విషయంలో కాదు, భవిష్యత్తు గురించి కాదు, మరి దేని గురించి అంటే నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మారు మనసు విషయంలో మనం ఏం చెందాలటండి? వేదన చెందాలి. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా కుటుంబంలో అందరూ కూడా రక్షించబడ్డారా అంటే రక్షించబడలా. వారిలో కొంతమందికి మారు మనసు ఉంది, మరి కొంతమందికి ఏం లేదటండి, మారు మనసు లేదు. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, ఇదిగో నా కుటుంబ స్థితిగతులు బాగుండాలి, నాకున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఆశీర్వదించబడాలి అని వేదన చెందుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, దుఃఖం చెందుతున్నాం. కానీ మీరు వేదన చెందవలసినటువంటి విషయాలు అవి కావు. మరి ఏంటి వేదన చెందాలంటే, అయ్యా నా భర్తకు సంపూర్ణమైనటువంటి మారు మనసు దయచేయండి, నా భార్యకు సంపూర్ణమైనటువంటి మారు మనసు దయచేయండి, నా బిడ్డలు మారు మనసు పొందుకొని దేవుని సన్నిధిలో ఒక పాత్రగా వాడబడే రీతిగా వారికి కూడా ఏం దయచేయండి? మారు మనసు దయచేయండి. ఒక మాట చెప్తున్నాను, మీరు ఎవరో బాధపడకూడదు. మరి చెప్పనా వద్దా? చెప్పండి.